డెలివరీ వాడు ఎప్పుడు వస్తుందో ఏంటో. అది అవదమ్మా. ఫ్యాషన్ అయిపోయింది గాయస్. బాబాయ్ ఏంటిది మర్చిపోయిన సో వైరల్ కునాఫా. My name is Megan Answer. మిక్సీ పౌడర్ చేద్దాం. టాడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎన్ని తెప్పలు పడుతున్నాడు. సో ఇప్పుడైతే నేను రంగంలోకి దిగాను. మొత్తం ఇంకా పట్టట్లేదు గైస్. అమ్మో బయటకు ఏలికి అంటుకుంది నాకే. జెల్లీ టైప్ లో అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు. సో ఈ వీడియోలో అయితే మేము ముగ్గురం కలిసి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. సో మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేయగా చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం, కానీ మా పరిస్థితి ఏంటో చూడండి, మీరే చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. మాకైతే చాక్లెట్ తయారు చేయడానికి మెయిన్ ఐటెం లేదు. సో ఇప్పుడు అది బ్లింకిట్లో ఆర్డర్ పెడదామంటే డెలివరీ వాడు ఎప్పుడు వస్తుందో ఏంటో. అది అవదమ్మా. సరే చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం. సో ఫ్యాషన్ అయిపోయింది గాయస్. సో మాకు కావాల్సిన మెయిన్ ఐటెంని అయితే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసాం అనమాట. సో అది వచ్చేలోపు మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ. బాబాయ్ ఏంటిది మర్చిపోయిన సో వైరల్ కునాఫా. Hey, I've seen this one. This is a classic. My name is Megan Answer. కునాఫా చాక్లెట్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇది కునాఫా, పిస్తా, బటర్, కండెన్స్డ్ మిల్క్. కునాఫా చాక్లెట్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చాక్లెట్ కాంపౌండ్ ఆర్డర్ పెట్టాం. అది ఇంకా రాలేదు, రావడానికి టైం పడుతుంది. అంతలోపు మనం కునాఫా పేస్ట్ చేసుకుందాం. దిస్ ఇస్ పియానో కావాలి గైస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం పిస్తాస్ని అయితే ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి ఒక పౌడర్లా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా రోస్ట్ చేసుకుందాం. నేను ఎంత పెద్ద చెఫ్ అంటే స్టవ్ వెలిగిందో లేదో కూడా చూసుకోకుండా చెప్పేస్తున్నాను గైస్. వీటిని అయితే వేపేసాను. ఇప్పుడైతే ఫైన్ పౌడర్ కింద చేసుకుందాం. గైస్ మా బ్యాడ్లకి ఏంటంటే మిక్సీ పౌడర్ చేద్దాం. పౌడర్ చేయడానికి కరెంట్ కూడా పోయింది గైస్. బ్లింకిట్ ఆర్డర్ అయితే వచ్చింది, వెళ్ళి తీసుకుందాం పదండి. మన రెసిపీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది. టాడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మ్యాన్ చూడండి ఎన్ని తెప్పలు పడుతున్నాడు. ఇప్పుడు మన చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుందాం డబుల్ బాయిలింగ్ మెథడ్లో. మెల్ట్ చేసుకున్న తర్వాత మౌల్డ్లో వేసుకుందాం. మౌల్డ్లో వేసుకొని షెల్ని రెడీ చేసుకుందాం. Okay. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం. అయ్యో కట్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే నేను రంగంలోకి దిగాను. మా చెల్లికి కట్ చేయడానికి రావట్లేదు అనమాట. చాలా హార్డ్ ఉంది చాక్లెట్, చూడండి ఎంత హార్డ్ ఉందో. దీన్ని ఇప్పుడు కోసేద్దాం. చాలా హార్డ్గా ఉంది గైస్, నిజంగానే ట్రై చేద్దాం. సో ఫైనల్గా చాలా కష్టపడిన తర్వాత మొత్తం సో ఫైనల్గా ఇద్దరం కష్టపడిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇదైతే చిన్న చిన్న పీసెస్ కట్ అయింది. ఇంకా లాస్ట్లో పెద్ద పెద్ద ఉన్నాయి, కానీ కట్ అవ్వట్లేదు. ఇంకేం చేద్దాం, లాస్ట్గా ఇంకా మెల్ట్ చేయడానికి ట్రై చేద్దాం. రండి చూద్దాం. సో ఇప్పుడు స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి ఇంకో గిన్నె అయితే పెట్టుకుందాం. నీళ్ళు ఎక్కువ అయిపోయాయి.
నీళ్ళైతే కొన్ని తీస్తాం, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం మూత పడుతుందో లేదో. ఇంకా పట్టట్లేదు గైస్, అమ్మో బయటకు వస్తాయి. మూడోసారి నీళ్ళు తీసాం, ఇప్పుడైనా పడుతుందో లేదు చూద్దాం. సక్సెస్. చిటికలే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోలాగండి. వెలిగింది గైస్. సో ఇప్పుడు మనం ముందుగా పీసెస్లో కట్ చేసుకున్న చాక్లెట్ అయితే ఇందులో వేసుకుందాం. ఇది కూడా ఈ ప్లేట్ నాకే. చూడండి మన లైటింగ్ మ్యాన్ అయితే ప్లేట్ మొత్తం నాకేస్తున్నాడు. చెఫ్ బ్యాక్ ఇన్ యాక్షన్. మళ్ళీ కలుపుతుంది పులిహోర కాదు చాక్లెట్ని. సురేఖ అలాగ ఎంతసేపు కలపాలంటావు? తెలీదా? ప్లేట్ని కూడా వదలవరా? నా ఏళ్ళకి అంటుకుంది నాకే. A few moments later. ఇదైతే చాలా మెల్లగా కరుగుతుంది గాయస్. వర్షం తగ్గలేదు, ఇంకా కరెంట్ కూడా రాలేదు. Two 2,000 years later. One eternity later. గాయస్ మన అటెంప్ట్ అయితే అట్ట ఫ్లాప్ అయిపోయింది. మన చాక్లెట్ అయితే జెల్లీ టైప్లో అయిపోయింది. మాకైతే ఒక ఐడియా వచ్చింది, ఈ మౌల్స్లో నీ చాక్లెట్ వేసేద్దామని. మా సురేఖ అయితే మంచి ఐడియా వచ్చిందనమాట. దీన్ని వేస్ట్ చేయలేక ఈ చిన్న చిన్న మౌల్డ్స్లో అయితే వేస్తుంది. సో ఈ చిన్న చిన్న చాక్లెట్స్ అవుతాయి. చాక్లెట్ని అయితే మౌల్స్లో ఫిల్ చేసేసాం. దీన్ని అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో అయితే పెడుతుంది, కానీ కరెంట్ అయితే ఇంకా రాలేదు. చూద్దాం, కరెంట్ వస్తే కనుక మళ్ళీ ట్రై చేద్దాం. గైస్ మొత్తానికి ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుకున్నది ఒకటి అయితే ఇంకోటి జరిగింది. సో ఏమైందంటే డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసాం కదా, అది మొత్తం జెల్లీ టైప్లో అయిపోయింది. సో మళ్ళీ ట్రై చేద్దామన్నా ఇప్పుడు ఇంకా కరెంట్ కూడా రాలేదు, చాలాసేపు నుంచి వస్తున్నాం. ఒకవేళ కరెంట్ త్వరగా వస్తే మళ్ళీ ట్రై చేద్దాం, లేదంటే ఇంకా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం కరెక్ట్గా చేద్దాం, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈసారికి అయితే చూడండి, మేమైతే వీడియో రాలేదని చెప్పి ఇంత డిసప్పాయింట్ అయ్యాం కదా. ఒకడు ఉన్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు చూడండి. నీట్గా కూర్చొని ఉయ్యాలు ఊక్కుంటున్నాడు, నాకేం సంబంధం లేదన్నట్టు మా కెమెరామెన్, లైటింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్. బాబు లైటు ఏంటిది, నువ్వేగా చేసేలాగా. చూడండి గైస్, ఇలాంటివి ఏం చేద్దాం చెప్పండి, కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.